హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే మనం నిన్ననే కుకింగ్ వీడియో అయితే చేసినాం. ఏంటంటే మనం ఫిషింగ్ చేసి పెద్ద చేప పడదు, మనకి 8 కిలోల చేప. సో దాన్ని వండినాము రాత్రి. అది కొంచెము మళ్ళీ ఇప్పుడు గరం చేసి ఇప్పుడు అయితే మళ్ళీ కొంచెం అన్నం వండుకొని తినబోతున్నాము. సో అదే ఈరోజు మీరు చూడబోతున్నారు. సో ఇప్పుడు అన్నం అయితే పెట్టాలి. ఎవరు కూడా ఇంటికి అయితే వెళ్తలేము. ఇక్కడ నిన్న మనం రాత్రి వండినాం చేపల కూర అదే అవుతుందన్నమాట. దాంతోనే రైస్ అయితే పెడుతుండే విజయాడ అది తినబోతున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు అది ఒక రోజు తర్వాత ఏంటంటే మంచిగా ఉంటుంది. చేపల పులుసు మీ అందరూ తెలిసిందే. సో దాన్ని వారే తెలుసుకోలేదు. చాలా అంటే చాలా మీరు ఎందుకు మేము అందరం తిన్నా ఉడవది కావచ్చు. మీరు కూడా వచ్చి ఎంత ఉందో. సో అందు గురించే ఖరాబ్ కావద్దు అని చెప్పేసి అన్నం పెడుతున్నాం. నేనే ఇదే అన్నం అందరం తింటాం. అది చేపల కూర వండినప్పుడు తింటే మంచిగా ఉండేది. తెల్లారి లేకపోతే రాత్రి వండి పొద్దున తింటే మస్తు. నేను రాత్రి వండినాం కదా, ఇప్పుడు తిందాం. ఇక పెట్టేసి ఎంతసేపు అవుతారా కానీ 20 నిమిషాలు 5-6 వెయిట్ చేస్తారు. ఈ చిన్న కారు ఉంది మన దగ్గర, దీన్ని స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాము. దగ్గర ఒక 4 hours అవుతుంది ట్రై అయ్యబట్టి. అసలే స్టార్ట్ అవుతలేదు. కొట్టు ఫస్ట్ స్టార్ట్ అయింది మంచి ఒకసారి, మళ్ళీ అటే పోయింది. ఇక లేవురా బ్యాటరీ మీద లేవా, 4 వైర్లు వచ్చిపోయినాయి. ఇప్పుడు కొట్టరా అంతే అయిపోయింది. కోతగా అమ్ముదాం అది దాన్ని పని అయిపోతుందా. వేరే కసండి ఫుడ్ తెచ్చి దాంతో ఎక్స్పెరిమెంట్ చేయాలి. కోతకే మరి ఇంకేం చేస్తారు దీంతో. 30 రూపాయల కిలో, 50 రూపాయలు అంతే మరి. సో ఇది వర్కౌట్ అయితే అయ్యేటట్లేదు గైస్. దీంతో టెస్ట్లో తయారు చేద్దాం, అది తయారు చేద్దాం, ఇది తయారు చేద్దాం అని చెప్పేసి మస్తు హోప్స్ పెట్టుకున్నాము. కాకపోతే ఏది అయ్యేటట్లేదు. ఇక దీన్ని కోతకు అమ్మేసేది. ఇక అన్నమోడు నేర్చుకున్నావు ఇదిరా నువ్వు. అనమడి అందగత్తది, నాకు రాదు. అదనికి పెట్టిరా లేదా వీటికి ఈరోజు పెద్ద బోన్ తీసుకొస్తా. మంచిగా పెద్ద బోన్లు ఉంటాయి. ఇక ఇంకొకటి కుక్క పిల్లని కూడా తెద్దామని ప్లాన్ చేస్తున్నా. కుక్క పిల్లని తీసుకొస్తా, లేకుంటే స్పైడర్ గానే తీసుకొస్తా. ఇడికి ఇది ఉంటుంది మంచిగా. కుక్క పిల్లని తీసుకొద్దామా, స్పైడర్ గానే తీసుకొద్దామా? తీసుకురావాలి. పిచ్చి పిచ్చి చేసే మంచిది తీసుకురావాలి. చిన్నప్పుడు తీసుకొస్తే స్పైడర్ లెక్క అలవాటు అవుతుంది మంచిగా. స్పైడర్ గానే అసలు చేద్దామా? ఇంకో స్పైడర్. ఓకే గాయ్స్, ఈ వీడియో మీద 10K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి వ్లాగ్ పైన, మన స్టూడియోకి వచ్చేసి ఇంకొక స్పైడర్ అయితే వస్తుంది. స్పైడర్ తెద్దామా, జర్మన్ షెపర్డ్ తెద్దామా? అవి అర్థం కావచ్చు. అవి కొన్ని పిచ్చి పిచ్చి అయితే కుక్కలు, అసలు కుక్కలు వద్దు, స్పైడర్ తీసుకో. ఇంకో అంటే స్పైడర్ అసలు ఉంటుంది, ఇంకో కుక్క వేద్దాం. అరే కుక్క తెద్దామా ఇంకొకటి ఇడికి, స్పైడర్ కానీ అసలు తెద్దాం. ఇంకా డేంజర్. ఇప్పుడు కాదు, తర్వాత నువ్వు ఎందుకు వెళ్తున్నావు పెద్దగా? కుక్క పెద్దగా కావద్దు, చిన్నగానే ఉంటుందా? ఆయన చీకట ఒక్కితే అచ్చిపిస్తుంది. మిర్రర్ చేసాను చూడు, అట్లా చూడు చిన్నది. పిచ్చి పిచ్చి ఉంటాయి అవి, అవి కరెక్టే. అవి మా కుక్క అయితే మస్తు ఉంటుంది. స్పైడర్ కాదు ఎవ్వని కరవాలి, ఉరుతుంది. కాకపోతే రోమలు నిలబడతాయి. ఇట్లా జర్మన్ షెపర్డ్ తెచ్చుకుందాం మరి. ఎవ్వరు రారు, కట్టేస్తే ఉండేందుకు ఇష్ట పెట్టాలి, దాన్ని తిరగాలి అంతా. అది పిచ్చి కుక్కలా నానియొద్దు. ఇటు ఇడొక 4-5 కుక్కలు ఉన్నాయి. అవి ఎట్లా అంటే వాగున్నది బ్యాక్ సైడ్, ఆ వాగులా చికెన్కి సంబంధించిన వేస్టేజ్ మొత్తం బారేసిపోతారు చికెన్ సెంటర్ వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కుక్కలన్నీ పోయి అది తెచ్చుకొని తింటున్నాయి. అంత పిచ్చి పిచ్చి ఎర్రలేసినట్టు చేస్తున్నాయి. సో ఆ కుక్కలని ఇడికి రానియదు. ఒకవేళ మనం కుక్క పిల్ల తీసుకొచ్చుకుంటే కానీ ఈ టైం కాలం కట్టాలి, ఇష్టపెట్టాలి, ఎంజాయ్ అవుతుంది ఇక మంచిగా. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కూడా ఇట్లా స్టూడియోలో తింటున్నాము. నిన్నటికి వెళ్ళడానికి ఏమైనా చేంజ్మెంట్ ఉందా అలా కూరలా? నిన్న మొత్తం ఫుల్ అయ్యో డానీ ఎట్లుందిరా చేపల కూర? సూపర్. నీకెందుకురా, నువ్వు ఇప్పుడు వచ్చినావు కదరా? అబ్బా ఇది చూడరా, చేపల కూర తినరారే అంటున్నాడు. ప్రజెంట్ వచ్చేసి గాయస్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకు అంటే మన కార్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటుంది. కార్తోని మొత్తం ఘోరం గబ్బు అయింది. ట్రిప్కి వేసిన తర్వాత కూడా దీన్ని వాషింగ్ అయితే వేయలే అన్నట్టు. సో ఒకసారి వాషింగ్ వేయించుకొని వస్తే మంచిగా అవుతుంది, నీట్గా ఇంటికాడ పెట్టొచ్చు. ఇక ఇంక కవర్ వేద్దామంటే వాళ్ళు కవర్ వేయొద్దు అని అంటారు. కవర్ అయితే గీతలు పడతాయట. అండ్ అందు గురించి కవర్ అయితే వేపిస్తలేము. మళ్ళీ ఇంకొక విషయం ఏంటిది అంటే చాలామంది ఏమని అడుగుతారు అంటే మన తార్కి పీపీఎఫ్ వేపియండి అని చెప్పేసి అడుగుతారు చాలామంది. పీపీఎఫ్ ఆల్రెడీ బండి డెలివరీ తీసుకోక ముందుకే వేయించిన. రీజన్ ఏంటి అంటే మన స్పైడర్గా ఉన్నాడు కదా,
కార్ వేసుకొని ఇంటి పోను ఉరికొచ్చి డోర్ మీకు ఎక్కుతారు అన్నట్టు. అట్లా ఎక్కినప్పుడు మొత్తం గీతలు పడతాయి. సో అందు గురించే ముందుగానే ఆలోచించి PPF అయితే వేయించినాం. సో ఫటాఫట్ ఇప్పుడైతే వాషింగ్ అయితే వేపిద్దాము. అండ్ అదేంది సర్వీసింగ్ కూడా చేపియాలి, అదొకటి మెయిన్ పార్ట్ ఉన్నది. ఫస్ట్ సర్వీసింగ్ ఉన్నట నట్లు ఏమైనా లూజ్ అవుతున్నాయా లేదా అని చూస్తారట. సో అబ్బో ఖచ్చితంగా వేపియాలి. సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు సిద్దిపేట వాషింగ్ అయితే వేయించుకోవాలి. కార్ కడిపించడేమో ఏమో కానీ 2 గంటలు చేసిన కార్ టైం వేస్ట్ అయింది. దాని బదులు ఒక వీడియో అయిపోక మొత్తము పురుగులు బాగా పడ్డాయి అన్నట్టు. మన అరుణాచలం నుంచి రాంగా అవన్నీ ఒక్కొక్క పురుగు క్లీన్ చేసే వరకు బాగా టైం పట్టింది. అక్కడే అద్దం మీద చిన్న చిన్న మరకలు ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ సార్ క్లీనింగ్ అయితే పోతాయట. చిన్న మరకలు ఉన్నాయి అద్దం మీద. అద్దంకే బాగా టైం తీసుకున్నారు, గంట పట్టింది దీనికి. ఇప్పుడైతే మనకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని 2-3 ఉండే అవి అయితే తీసుకొని మన స్టూడియో కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఎన్ని వీడియోలు అని ఒకటో వీడియో ఫ్యామిలీ ఛానల్ కాదు, అది తీసిన తర్వాత రేపు 2 వీడియోలు ఉన్నాయి. మంచిగా ప్లాన్ చేయాలి, పొద్దుగాలే స్టార్ట్ చేయాలి రేపు ఆ వీడియోలు. నేను చాలా సార్లు చెప్పిన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా సరే రండి కలిసి వెళ్ళండి, అదే మాకు ఎనఫ్. గిఫ్ట్గా మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తలేమని చెప్పేసి అయినా సరే స్వీట్లు గిఫ్ట్లు ఏమేమో తీసుకొస్తారు. సో ఈరోజు వెమ్లవాడ నుంచి వెళ్ళి వెమ్లవాడ వేరట సబ్స్క్రైబర్స్, నేను పొద్దున లేను, వాళ్ళు వచ్చిరట కలిసిర్రు. ఆ తర్వాత అక్షయ్ కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిరట. సో వీళ్ళు ఏముంది ఏం కదా అని చెప్పేసి నాకు కూడా తెలియదు. లడ్డూలు తీసుకొచ్చిర్రు, ఆ లడ్డూలు ఇంటి దాకా రాలేదు, అన్నీ వాళ్ళే తినేసిర్రు మొత్తం. నేను కూడా తిన్నారు ఈ లడ్డూలు, రవ్వ లడ్డూలు. సో ఈ గిఫ్ట్ అయితే అక్షయ్ కోసం తీసుకొచ్చిన. ఏం తిప్పు నీ పని ఏముంది, మంచిగా నాకు తెత్తలేరు ఎవరు, నీకే తెత్తుర్రు అన్నీ. కానీ నేను చాలాసార్లు చెప్తున్నా ఇది ఏంటంటే మీరు రండి కలిసి వెళ్ళండి, అదే నాకు గిఫ్ట్ ఏం అవసరం లేదు. ఏంటిది అది? హాలీవుడ్ ఫుట్వేర్ అట. ఫ్రేమ్. ఏం ఫ్రేమ్? ఫ్రేమ్కి వాచి ఏంది గిత పెద్ద ఉంది. బుక్కే. డైరీలో నేను బాగా వాడతా, అందరికి తెలిసింది, అందు గురించి డైరీ తీసుకొచ్చారు. నేను వాడితే కన్నా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన డైరీలో నేను ఉన్న డైరీలు అన్నీ ఉంటాయి టేబుల్ పైన. ఇంకోటి ఏంటి ఇది కూడా డైరీ. వాజా 2 డైరీ. నాకు డైరీలు వాళ్ళు ఏముందో అది నీకు అన్నట్టుగా. చీర ఇంకేనా నీ దగ్గర రీసెంట్ కలర్ లేదు కదా. సో అక్షయకి వచ్చేసి గాయస్ చీర అయితే వచ్చింది. ఇంకెన్ని నాకు వచ్చేసి 2 డైరీలు అయితే వచ్చినాయి. పేరు ఏదో మెన్షన్ చేయలే, ఎవరు ఇచ్చిరేమో, జస్ట్ మీ పేరు మెన్షన్ చేసినా అయిపోతుంది. డైరీలో కూడా రాసి పెట్టలేదు, 2 క్లోజ్ చేసే ఉన్నాయి. కానీ ఎవరైతే వచ్చిరో థ్యాంక్ యూ సో మచ్. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే నాకు ఫోన్ చేయించినా అయిపోతుండే. నేను రేపు పొద్దున టెంపుల్ పోయాను, అప్పుడు వచ్చారు సిద్దిపేటలోనే అప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ గిఫ్ట్లు ఇచ్చిపోయారో. నేను కలవలేకపోయినా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే రారు, ఖచ్చితంగా కలుస్తా. ఎవరైతే చేరిచ్చిరో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం ఎందుకు ఇవన్నీ ఏంది కలిసిపోరు. నేను కదా చెప్తా బ్లాగ్లలో ఎవరు వచ్చినా సరే ఉత్తా రారు కలిసిపోరు. నేను హ్యాపీ దానికి నేను నర్వస్ గాను. గిఫ్ట్లు కావాలని ఏం కోరుకోము మేము, మీరు వచ్చుడే ఎక్కువ. కానీ ఇవన్నీ తెచ్చుడు కలిసిపోరు వచ్చింది. సో ఎవరైతే తీసుకొచ్చారో మీ పేరు కానీ ఎందుకు చూడే లేదు లేదు. ఇవాళ దాకా ఒక వీడియో పైన అయితే చాలా వర్క్ చేసి ఇంటికి వచ్చినాము. ఆ తర్వాత మా ఇంటి బంగారం మూవీ ఉంది కదా, ఆ మూవీ ఉన్నికి వెళ్తాం అనుకున్నాం. కాకపోతే ఆ మూవీ వేయింది సిద్దిపేటలో అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్. ఇప్పుడు ఏమేమి మూవీస్ ఉన్నాయంటే లెనిన్ మూవీ ఉంది, అది కూడా మస్తు ఉందట. అందరు అంటుర్రు చూద్దాం ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసి లెనిన్ మూవీకి అయితే అవుతుంది బాగా. మేము 5:45కి పోదాం అనుకున్నాం మూవీకి. నాకు షూట్ ఉండడం వల్ల రాలేదు. 9 o'clockకి పోతున్నాం. ఇప్పుడు మేము లెనిన్ మూవీకి పోతాం. అందరు బాగుంది 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 అంటారు, అందుకే పోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మేము తిరుపతి దర్శనం అయిన తర్వాత ఒక రోజు ఎక్స్ట్రా అక్కడనే స్టే చేసినాము తాజ్ హోటల్లో.
అదే ఎందుకో కూడా హోటల్లా చెప్పు. అదే కాలు పెయిన్ ఉండడం వల్ల అదే హోటల్లో నాగార్జున సార్ అఖిలన్న వాళ్ళిద్దరు కూడా స్టే చేసారు అన్నట్టు. దేని గురించి అంటే దీని ప్రమోషన్కి వచ్చిర్రు, మూవీ ప్రమోషన్ గురించి లాంచ్ ఈవెంట్ తిరుపతికి. ఆ రోజు అక్కడనే ఉన్నాం. వాళ్ళతో పాటుగా మనకి ఇంకెవరు కనబడరు అంటే నిఖిల్ అన్న కూడా మేము పోయే లిఫ్ట్ లోనే ఉన్నాడు కానీ మేము గుర్తు పట్టలేదు. అంటే ఫస్ట్ ఆయన కాదా అనుకొని ఆగినాము, తర్వాత గొంతిన తర్వాత గుర్తు పెట్టినాము. తర్వాత మేము డిన్నర్ చేయని పోయినామాట, ఒకసారి డిన్నర్ చేసినట్టు అక్కడ మాట్లాడిండు. కానీ ఫోటోస్ ఏం తీసుకోలేదు. ఇక ఎంతైనా వాళ్ళు పెద్దోళ్ళు, సిల్వర్ స్క్రీన్ వాళ్ళే యూట్యూబ్ వాళ్ళు మనం చాలా చిన్న వాళ్ళం మనం పోల్చినట్టు అయితే వాళ్ళతో మనం పోల్చుకుంటాం. ఫస్ట్ అసలు పోల్చుకోవద్దు. అండ్ ఫోటో దిగుదాం అనుకున్నాము, కాకపోతే అక్షయ్ కూడా మనం దిగుదామని చెప్పేసి ఏమనిపించింది అంటే డిస్టర్బ్ చేస్తామేమో అట్లా అనిపించింది, డిస్టర్బ్ చేస్తున్నామేమో అని చెప్పేసి అట్లా ఏమనలేదు. అండ్ నాగార్జున సార్ అక్కడనేమో వాళ్ళు ఈవెంట్కి వెళ్ళిపోయారు వెంటనే, అక్కడికి వచ్చిన వెంటనే. అట్లా మాకు వాళ్ళు కనబడడం కనవాలి. అందరు కింద వెయిట్ చేస్తుండే ఆయన కోసం. మేము ఇంకా వెయిట్ ఏం చేయలేదు, ఎప్పుడు వస్తాడో. మేము శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లోపడి ఓనిత్తలేరు ఏ వెహికల్ని. మేము కూడా బయటకించి వచ్చినాం అనుకో మమ్మల్ని లోపడి ఓనిత్తలేరు. మళ్ళీ మేము కాల్ చేస్తే వెంటనే వచ్చి గేట్ తీసి లోపలికి పంపించారు. కనబడతారేమో అనుకున్నాం నాగార్జున సార్ అని, కనబడలేదు. ఫోటో దిగుతుంది అంత ఛాన్స్ లేనే లేదా. వాడు ఎంతమంది చూసినావా, వాళ్ళకి అసలు దొరికిందో లేదో ఫోటో. ఎందుకంటే మామ ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని చూసినామా అంతే, అదే ఎక్కువ. వాళ్ళతో ఫోటో దిగుతా అదే అనుకుంటే కొంతమంది చెప్పలేం, మంచిగా ఉన్న వాళ్ళు ఎత్తిస్తారు ఫోటో. కొందరు ఎట్లా వేరే బిహేవ్ చేస్తారు అన్నట్టు, అది మంచిగా అనిపించేది. అదే ఆ విషయాలు మైండ్లో తిరిగి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఏమని ఇప్పుడు మనం సెలబ్రిటీని చూస్తుంటాం, వాళ్ళ ఫ్యాన్స్ ఫోటో దేనికి పోతే నూకేసుడు కొట్టుడు ఇట్లా అన్ని ఒకటి చేస్తూ ఉంటారు. నా దగ్గరికి ఎవరో నొత్తే కూడా నాకు అట్నే అనిపిస్తుంది. నేను ఒకవేళ మంచిగా బిహేవ్ చేయకుండా గట్టిగా అనుకుంటారేమో అని చెప్పేసి, అందుకని ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి అందరితో మంచిగా ఫోటోలు దిగుతాం. ఇక ఒక్కోసారి మిస్ అవుతుంది, టైం ఉండదు కాబట్టి దిగలేకపోతారు. ఒక్కోసారి మిస్ అవుతుంది. ఇక అట్లా ఎవరికైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అంటే కొన్ని పనులు ఉన్నప్పుడు మిస్ అవుతుంది. నార్మల్ టైంలో మాత్రం అందరితో ఫోటో దిగుతాం. కానీ ఆ మూవీ ఆ రోజు అనుకున్నాం మేము చూడాలని చెప్పేసి. మూవీ హిట్ అయింది. అండ్ ఈ రోజు స్విమ్మింగ్ పోతున్నాం. థర్డ్ మూవీ కానీ ఇది ఫస్ట్ సినిమా వస్తే గోదావరి గట్టుపైన పెద్ద మూవీ పోయినప్పుడు అయితే స్టంట్ అయింది మొత్తం. నా ఫోన్ లాక్ పడ్డది. 15 నిమిషాలు టైం పోయి కూడా మనం ఉత్తానే కూర్చున్నాం. లాక్ ఓపెన్ అయ్యేదాకా, టికెట్లు పెట్టేదాకా పోనీ వాళ్ళు లోపలికి. ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం. ఈ లెనిన్ మూవీలో మేము మా ఇంటి బంగారం పోతుండే, కానీ అది లేదు. మా ఇంటి బంగారం లెనిన్ మూవీలో మా ఇంటి బంగారం పోతున్నా అన్నట్టు. అది మూవీ పోయింది. ఫస్ట్ ఆ సినిమాకి టికెట్లు బుక్ చేస్తా అని చూసినా కానీ దొరకలే. మూవీ అయితే మంచిగా ఉంది. ఎవరన్నా పోవాలనుకుంటే పోండి, బాగుంది. ఒకసారి చూడొచ్చు, ఒకసారి 2 సార్లు. లాస్ట్ లో మేము ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో నేను చెప్తానే నా స్టోరీ గురించి. కాకపోతే ట్విస్ట్ ఒకటి ఉన్నది, దాంతో మొత్తం మూవీ అంతా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒక తీరు ఉన్నది, లాస్ట్ వచ్చేసరికి ఒక తీరు ఉన్నది. బానే ఉంది సినిమా, చూడొచ్చు. కానీ నేను ఒకటి సీన్ చూసిన రోడ్డు మీద నరికేది, అది నేను ఇదే సినిమాలో అనుకుంటున్నా అప్పంచేలే. ఈ సినిమా వేరే సినిమా. మూవీ మాత్రం సూపర్ ఉంది. స్టార్టింగ్ లా మంచిగా ఉంది, మధ్యలో మంచిగా ఉంది. ఏడా బోరింగ్ అనిపించేది. ఇంకా ట్విస్ట్ వచ్చిన కాడ ఒక్క దగ్గర అరే ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది. చూడరు సినిమా ఒకసారి, వాళ్ళని చూడకుంటే ఒకసారి చూడరు. బాగానే ఉంది, మంచిగా ఉంది సినిమా. అందుకని అందరు హిట్ బాగుంది అంటారు. నాట్ బ్యాడ్, బాగుంది సినిమా.